హాయ్ అండి, హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఇప్పుడు నేను ఒక వాక్యం చెప్తాను. ఆ వాక్యం మీకు అర్థమైతే వచ్చే అర్థం కామెంట్లో పెట్టండి, ఓకేనా? ఆదికాండం 19వ వచనం 36వ వాక్యం. అందుచేత లోతు కుమార్తెలిద్దరూ గర్భవతులయ్యారు. వారు తండ్రి, వారు శిశువులకు తండ్రి. ఇది ఒక్కసారి మళ్ళీ చెప్తాను, వినండి. అందుచేత లోతు కుమార్తెలిద్దరూ గర్భవతులయ్యారు. వారి తండ్రి అంటే ఆ కూతుర్ల తండ్రి, వారి శిశువులకు తండ్రి. ఈ వాక్యాన్ని ఏ చర్చిలోని ఎందుకు చెప్పరో, ఏ పాస్టర్ ఎందుకు చెప్పడో, ఇది నాకు ఎప్పటి నుంచో నా మదిలో మెదులుతున్న ప్రశ్న. మనం అడగడం సబవే, కానీ ఇదే వాక్యాన్ని, బైబిల్లో ఉన్న వాక్యాన్ని చర్చిల్లో ఎందుకు చెప్పరో, ఇది నా అంతరాత్మను తొలుస్తున్న ప్రశ్న. ఒక కూతురుతో పడుకొని సంసారం చేసిన తండ్రి ఒక బైబిల్కే చెల్లింది. నేను ఇదేమి నిజం అబద్ధం చెప్పట్లేదు, మీకు వాక్యంతో శుద్ధ చెప్పా. ఆదికాండము 19వ వచనము 36వ వాక్యం. అందుచేత లోతు కుమార్తెలిద్దరూ గర్భవతులయ్యారు. వారి తండ్రి, వారి శిశువు తండ్రి. ఇటువంటి వాక్యాలన్నీ ఉన్నాయి. దాన్ని దైవ గ్రంథం అంటున్నారు. మరి అది ఎంతవరకు ఇంకా ఉన్నాయి. ఇట్లలో ఒక్కొక్కటిగా వదులుతా, కంగారు పడకండి. అందరికీ జై శ్రీరామ్.